మొదటగా ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 10 శ్లోకము 42ను పరిశీలిద్దాం. 10వ అధ్యాయమైన విభూతి యోగంలో శ్రీకృష్ణుడు తన అనంతమైన వైభవాలను అర్జునుడికి వివరించాడు. ఇప్పుడు ఈ చివరి శ్లోకంలో ఆ వైభవాలన్నింటినీ మించిన ఒక గొప్ప సత్యాన్ని చెబుతున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. అథవా బహునైతేన కిం జ్ఞాతేన తవార్జున విష్ఠభ్యాహమిదం కృత్స్నమేకాంసేన స్థితో జగత్. ఈ శ్లోకం అర్థమేమిటంటే శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా అంటున్నాడు, ఓ అర్జున, ఈ వివరాలన్నీ తెలుసుకుని ఏమి ప్రయోజనం? నేను నా యొక్క ఒక్క అంశ మాత్రంతోనే ఈ సమస్త జగత్తును వ్యాపించి ధరించి ఉన్నాను. అంటే నేను నీకు చెప్పిన వైభవాలన్నీ నా అనంతమైన శక్తిలో ఒక చిన్న భాగం మాత్రమే. ఈ సృష్టి మొత్తం నా శక్తిలో ఒక చిన్న కణం మీద ఆధారపడి ఉంది. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెబుతుందంటే, ఈ శ్లోకం మనలో అపారమైన ఆశ్చర్యాన్ని, వినమ్రతను కలిగిస్తుంది. మనం చూసే ఈ సృష్టి, దానిలోని అద్భుతాలు అన్నీ ఆ పరమాత్మ యొక్క అనంతమైన స్వరూపంలో ఒక చిన్న భాగం మాత్రమే అని తెలుసుకున్నప్పుడు మన అహంకారం తొలగిపోతుంది. భగవంతుని స్వరూపం మన ఊహకు అందనంత గొప్పదని ఈ శ్లోకం మనకు గుర్తు చేస్తుంది. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చు అంటే, మన జీవితంలో ఎదురయ్యే కష్టాలు చాలా పెద్దవిగా అనిపించవచ్చు. కాని ఈ విశ్వమంతా భగవంతుని శక్తిలో ఒక చిన్న అంశంతోనే నడుస్తున్నప్పుడు మన సమస్యలు ఎంత చిన్నవో అర్థం చేసుకోవాలి. ఈ ఆలోచన మనకు ధైర్యాన్నిస్తుంది. ప్రతి అణువులో, ప్రతి జీవిలో ఆ దైవిక శక్తిని చూడటానికి ప్రయత్నించాలి. ఇది మన దృక్పథాన్ని మార్చి ప్రశాంతతను ఇస్తుంది. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.